Hello everyone, Andarki hi. Hi. Hello Nagarjuna garu, how are you? Okay. Good, thank you. Hi Ramu garu. Hi. శివ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆడియన్స్ మీద. ఎన్ని ఇయర్స్ అయినా అది పోదు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. చాలా మందికి ఇప్పుడు థియేటర్స్ వచ్చేవాళ్ళు అప్పుడు పుట్టలేదు. అవును. సో వాళ్ళు యాక్చువల్లీ శివాని మేబీ టీవీలో చూసుంటారు, ఎక్కడో చూసుంటారు. సో ఆ ఇంపాక్ట్ యాక్చువల్గా ఉండదు. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ మా కోసం ఈ జనరేషన్. ఐ మీన్ చూసినా కూడా టీవీలో చూసినప్పుడు శివ ఆ రోజుల్లో it created the biggest impact for technical aspects like sound and music. A kind of a theatrical experience kini టీవీలో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఆస్పెక్ట్ అనేది ఆల్మోస్ట్ narrative కంటెంట్ ఎంత పని చేసిందో ఈవెన్ దట్ హ్యాస్ వర్క్డ్. సో ఐ థింక్ లైక్ హీ సెడ్ అది ఇది బిలో ది 30 బిలో ద ఆ ఏజ్ గ్రూప్ లో ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ న్యూ. బిలో 30 వాళ్ళకి దిస్ విల్ బి న్యూ. అసలు తినైతే ఒక్క సాంగ్ తో అందరిని పడేసింది నిజంగా. సినిమా రిలీజ్ కి ముందే యు నో అందరు ఫ్యాన్స్ అయిపోయారు నీకు. సో తెలుగు వచ్చా? No, but I can just say what the lines are there and అంటే ఒక కంప్యూటర్ లాగా రికార్డ్ అయిపోద్ది బ్రెయిన్ లో. అవునా? ఇట్ రికార్డ్స్ ఇన్ అ బ్రెయిన్ అండ్ ఇఫ్ యు సే సంథింగ్ షీ విల్ రిపీట్ ఇట్ లైక్ దట్. Even today you can say the lines. yeah, ఈ జాబ్ చేయడం అంత అవసరమా? మనం తిరిగి హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోలేం? వా చాలా బాగా ఇప్పుడు ఇదో ఎక్కడ దొరికింది రాము గారు ఇంత టాలెంటెడ్ కిడ్? I think he just got lucky. కానీ నేను చూసినప్పుడు ఫస్ట్ నేను ఒక 5-6 పాపలను చూసాను ఈ రోల్ కోసం. ఫస్ట్ ఈ అమ్మాయి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఐ న్యూ దిస్ వాజ్ హర్. జస్ట్ ఎంటర్ అవ్వగానే టాకింగ్ టు హర్ ఐ న్యూ ఇట్ వాజ్ హర్. అండ్ తన ఫీచర్స్ కూడా అంటే తెలుగు ప్రేక్షకులకి యాక్చువల్లీ చెప్పాలంటే బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయేలాగా ఉంది నిజంగా. అండ్ మైరా ఐ థింక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హియర్స్ అ టఫ్ కాంపిటీషన్ ఫర్ యూ. No, she's not a competition for me. Obviously, she's a kid. But yeah, she's a very tough. Right? I mean, yeah. For me, she was. సో ఇక్కడ కంటిన్యూయేషన్ లోనే డైలాగ్ మీ నుంచి కూడా వినేస్తాము, పని అయిపోతుంది. లెట్స్ సీ ఇఫ్ యు రిమెంబర్ ద డైలాగ్. She's saying like the way she remembered her line. Do you remember any line of yours? I swear, you know, they used to prompt me and then after like 5 seconds, it used to goes so away. in this interview you already lost with her. Yeah. That's the point. But no, Myra also. That's not the problem. I'll be like coming up with some surprise for sure. She was. Obviously, Telugu is very difficult. Also, since it's an action film, and Myra is also part of action scenes and all this. So many things more happening. I only told her, don't get into the habit of by hearting the lines. అండ్ ఒక బీచ్ ది రిలీజ్ చేశారు సీన్. ఇట్స్ లైక్ ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి ఆ ఎఫెక్ట్స్తో పాటు అది చూసి ఎంజాయ్ చేద్దామా అనిపించేలాగా ఉంది. బికాస్ దట్ డాల్బీ అట్మాస్ యూనో ఆ సౌండింగ్లో చూస్తే ఐ థింక్ దాన్ని ఇంకా మేము బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. You have the ocean around you. సీరియస్లీ. నాగార్జున గారు, టు బి ఫ్రాంక్, రామ్ గోపాల్ వర్మ గారితో మీరు సినిమాని అనౌన్స్ చేయగానే మీ అభిమానులు కానీ కొంతమంది ప్రేక్షకులు కానీ కంగారు పడ్డారు, ఎలాంటి సినిమా చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు అనేసి. సో ఆయన రకరకాల కాంట్రవర్షియల్ చేశారు, రకరకాల చరిత్రలు చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీకు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేద్దాం అనగానే అలాంటి టెన్షన్ కానీ ఒక డౌట్ కానీ ఏదైనా ఉండిందా? నాకు డౌట్ లేదు. ఐ మీన్ వి నెవర్ హ్యాడ్ అ డౌట్. రాము అండ్ మీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఓకే. అండ్ ఇంతకాలం ఈ మధ్యలో చేయలేదు అంటే హిస్ జర్నీ వాజ్ డిఫరెంట్, మై జర్నీ వాజ్ డిఫరెంట్. ఓకే. సమ్వేర్ ఆర్ పాత్స్ మళ్ళీ కలిసాయి. అలా జర్నీ కలిసింది, అటు ఇటు వెళ్ళి కలిసాయి. అండ్ మళ్ళీ శివ అప్పుడు ఎలా తీసామో అదే ప్యాషన్తో అదే దీంతో తీసాం. ఆఫ్ కోర్స్ వీఆర్ మెచ్యూర్డ్ నౌ దాట్ అట్ టైమ్ అండ్ ఆర్ థాట్ ఈవెన్ నౌ ది రిలేషన్షిప్ ఈజ్ ఈవెన్ బెటర్. ఓకే. బికాస్ వీ కెన్ అండర్స్టాండ్. చక్కటి ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ సమ్టైమ్స్ దే సే దెర్ ఇస్ దిస్ వర్డ్ నో, it is not the destination or it's not the end, it's the journey. Right. Which is important. We almost reaching the end, but already journey chala successful ga jarigindi. And abhimanulu antara, abhimanulu or fans or whatever, I always wanted to say, see, they actually vallu nenante, why do they become fans of me or Ram Gopal Varma? Ayana paddhatulu, ayana alochana vidhanam, adi chusi nachi abhimanulu avutaru. అయిన తర్వాత మార్చాలని ట్రై చేస్తారు, వాళ్ళ పద్ధతిలోకి తీసుకురావాలి. అది ఎలా కుదురుతుంది? సో దెన్ వాట్ వాజ్ యువర్ యునో ఎక్స్పీరియన్స్ మీటింగ్ హిమ్
for the first time and first day of? First time when I met him, I was very excited, and my mom is a big fan of him. Okay. Actually, and when I met him first, I was like, my mom used to say that he's very polite and more. Whenever when I saw him, the first scene was like I meet him and I drop my bag and he drops his cup of tea. Yeah. So that time I had to kiss Oh, him. so that was the first Yeah, shot? yeah. Okay. I was very happy with him. సో మొత్తానికి మమ్మీ దగ్గర విషయం తెలుసుకుని వచ్చింది sets కి. వచ్చింది విషయం తెలుసుకుని అన్ని కనుక్కుని వచ్చింది. And for you, Myra, when did you meet Nag sir first? We met on Sets only. only? Yeah. హైదరాబాద్ Yeah, in Hyderabad. Okay. And I was she not. also met in the same introduction scene, like her. Tan That lage. also is her introduction. Ad introduction, Yeah. huh? Yeah. Okay. So I think RGV was giving us surprises to introduce him on set. So then what was your... See, నీకు I saw గుర్తుందా? him Do and you then I remember? was like, okay, it can't be him. And then the way he was walking was like, oh my god, that's not it. Now I know why girls are mad behind him. The way he walks, the way he looks, always handsome. So yeah, that was like a wow. That's true. అరే యూ డెంట్ టెల్ మీ దిస్ బిఫోర్. Yeah, I should keep some secrets with me. ఆఫీసర్ అంటే కాప్స్ వర్ నెవర్ దిస్ స్కేరీ అని పెట్టారు. ఇదైతే నిజంగానే స్కేరీగా ఉంది. అంటే మామూలుగా క్రిమినల్స్కి నేరస్తులకి కాప్స్ ఎప్పుడు స్కేరీగానే కనిపించాలి యాక్చువల్లీ. ఎస్, బట్ అది ఎంత స్కేరీగా అంటే ఆడియన్స్ ఎంతవరకు దాన్ని తీసుకోగలిగేలా ఉంటుందంటారు? ఎవరైనా మనని అంటే మనకు ఒక హామ్ కలెక్ట్ చేస్తారు, మనని కొట్టగలుగుతారు, మనని చంపగలుగుతారు అనే ఒక ఇది ఉన్నప్పుడు స్కేరీ. అది నాడంటే నాకు భయం, పోలీసులు అంటే నాకు భయం. పోలీసులు చూసి జనరల్గా భయపడతారు. నెవర్ దిస్ స్కేరీ. అంటే ఆబ్వియస్లీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో నాట్ నెసెసరీ నాగార్జున, చాలామంది పోలీసులు ఉంటారు సినిమాలో. ఆ పోలీసుల స్టోరీ వాళ్ళ మధ్యన జరుగుతున్న ఆస్పెక్ట్లోంచి స్టోరీ నడుస్తుంది. సో వాళ్ళలో ఉన్న కొందరు పోలీసులు చేసింది దిస్ వెరీ స్కేరీ. అంటే మనం అంతవరకు చూడలేదు అలాంటి ఇన్సిడెంట్లు కానీ అలాంటి ఘటనలు మనం వినలేదు కాబట్టి దాని నుంచి వచ్చింది ఆ టైటిల్. నాగార్జున గారు ఐ థింక్ మనం నుంచి బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ అన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ అవుతూనే వచ్చాయి. అండ్ ఈ జానర్ ట్రై చేసి చాలా రోజులైంది కదా, చాలా రోజులు. యాక్షన్ ఐ వాంట్ ఇంత ఇంటెన్స్ యాక్షన్, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ హీరోయిజం. యాక్చువల్లీ ఫుల్ ఆన్ 100% హీరో. ఎస్. సో కథ విన్నప్పుడు మీకు అదే ఒక ఎనర్జీ ఎప్పటి ఇచ్చిందా? నుంచో వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ 2-3 years నుంచి మరీ సాఫ్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఐ వాంట్ టు డూ ఒక మంచి హీరోయిజం ఫిల్మ్ చేయాలని. కరెక్ట్గా ఆ టైంలో అదే అన్నాడు కదా, రైట్ టైం రైట్ ప్లేస్ అన్నీ అందరం అనుకోవాలి. అలాగే ఐ గెస్ మేము ఇద్దరం ఒకేసారి అనుకున్నాము. సో ఇది కుదిరింది. ఇన్ని రోజులు ఎంత గ్రేట్ రొమాంటిక్ ఫిల్మ్స్, అన్నమయ్య లాంటి అన్ని చాలా సాఫ్ట్ గుడ్ హార్టెడ్ ఫ్యామిలీ రామ్ కామ్స్ అలాంటివి చేసి తనలో ఉన్న కోపం అంతా అణిచిపెట్టుకుని ఐ థింక్ హీ గాట్ ఇట్ అవుట్ ఇన్ ఆఫీసర్. అంటే ఒక బాటిల్డ్ అప్ రేజ్. నో, వెరీ రియలిస్టిక్ యాక్షన్ ఫైట్స్. అవి డూప్తో పెడితే ఆ రియలిజం పోతుంది. ఇట్ హ్యాస్ టు బీ ద ఎక్స్ప్రెషన్స్. వాటి మీద అసలు కింద పడితే అది నిజంగా పడి నొప్పి తెలవాలి ఫేస్లో. రాము గారి టేకింగ్ ఎలా ఉంటుంది ఆన్ సెట్స్ అన్నది మాలో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. సో మీరు ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే లాంగ్ షార్ట్స్ ఎక్కువ తీస్తూ ఉంటారా, ఆర్ హౌ డస్ హీ టేక్? లాంగ్ షార్ట్స్ ఆర్ టేకెన్ డెఫినెట్లీ, బట్ రిహార్స్ టేకెన్, బట్ వెరీ ఈజీ. అండ్ ఆర్టిస్ట్కి ఏది కంఫర్టబుల్లో అది చేయించుకుంటాడు. ఇలాగే చేయాలి, ఇక్కడికి వెళ్ళి నడవాలి, అక్కడికి వెళ్ళి నడవాలి. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎస్పెషలీ ద నంబర్ ఆఫ్ కెమెరాస్ ఈజ్ ప్లేసింగ్. సో ఒకవేళ మేము ఎక్కడైనా మిస్టేక్ చేసినా ఆ కెమెరాకి షిఫ్ట్ అయిపోద్ది. ఓకే, ఆన్లైన్. సో దట్ వే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్ అండ్ మీరు క్యాప్చరింగ్ ఎట్ ఆల్ టైమ్స్. సో మన కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా మారదు. ఇట్ లాంగ్ షాట్ టు క్లోజ్ షాట్ ఆర్ లాంగ్ మిడ్ క్లోజ్కి కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టేజ్. దాంట్లోనే చాలా రియలిజం వస్తుంది. ఈ కంటిన్యూటీ పోయినప్పుడే స్క్రీన్ మీద కొంచెం ఇబ్బందిగా లేదు, మనకు తెలిసిపోద్ది సబ్ కాన్షియస్లీ. మెయిన్ రీజన్ ఇంకోటి అంటే ఒకే కెమెరా ఉన్నప్పుడు యాక్టర్ ఎప్పుడు కొంచెం కాన్షియస్గా ఉంటాడు, ఒకే కన్ను నన్ను చూస్తుంది అన్న ఫీలింగ్. ద మూమెంట్ మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు దే విల్ ఫర్గెట్ అబౌట్ ద కెమెరాస్ అండ్ దే విల్ బి ఓన్లీ బాదర్డ్ అబౌట్ వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్. రైట్, అవును. కాన్షియస్ పైన ఆబ్వియస్లీ నీ పర్ఫార్మెన్స్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నమాట. నాకు చాలా చోట్ల కెమెరా ఎక్కడుందని అడిగేవాడిని, నేను కనపడేది కాదు, దాచేవాడు కెమెరాస్.
ఎత్తుకునేవాడిని. And after a while, no, we never knew the cameras where they were. I remember he was asking. I used to look, where's the camera? Myra, did you get to indulge in some action sequences and to do some? Of course, I'm doing a lot of action in the film. Wow. Okay. Not physical fights, but a lot of gunshots. Yeah. Oh, firing. So it's yeah. Okay. Hanging out of the window, Yeah. car బయటకి hang out చేసి. Yeah. So like I feel very happy and lucky. చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి ఆపర్చునిటీ వస్తుంది. చాలా బాగా చేసింది. She looks very real when she was doing Okay. action, firing a gun. Because though this is her first film, time when I told her, this is not like a run-of-the-mill hero, heroine, 4 songs, 5 songs, and Right. love scenes and all that. This is actually, even if your role is of a man, it will still serve the same purpose in the story. But a woman doing it will look very different and create an effect. That was what I told her first. కానీ అవేమైనా మిస్ అయ్యారా? టిపికల్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్. Yeah, I miss You it. missed it. Back to it, Nag sir. I mean, see, at one time I feel very lucky to get launched with him, but then at one point I feel very unlucky because I'm not doing a romantic song and all with him. So did you ever express that feeling But to? she has done a song. There's no romantic song, but there's some Yeah. party song. మీ ఇద్దరి మధ్య ఉండే సాంగ్ నవ్వే నువ్వు సాంగ్ అందరికి ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ డాటర్స్ అండ్ ఫాదర్స్ ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఆ సాంగ్ కి. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్ సాంగ్? పాడమను ఒకసారి పాడు. యు రిమెంబర్ ద లిరిక్స్? యా. నవ్వే నువ్వు నవ్వకపోతే హ్యాపీగా లేదు డాడీ, నువ్వు నవ్వితే నే నవ్వుతో నవ్వెల్లో లెట్స్ ప్లే డాడీ. Yes. చాలా బాగా పాడింది, లిరిక్స్ బాగా గుర్తుపెట్టుకుంది కూడా. ఈ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ అనేది ఈ స్కేరియస్ట్ ఆఫీసర్ కి ఎలాగ కనెక్ట్ అవుతుందండి? You see, I feel any kind of a hero నిజంగా బెంచ్ మార్క్ అనేది తన వల్నరబిలిటీ నుంచి వస్తుంది. వల్నరబిలిటీ అంటే తనకి ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉండాలి. బికాజ్ తనకి ఎవరిని కేర్ చేయకుండా దేన్ని కేర్ చేయకుండా ఉన్నప్పుడు తన కరేజ్ అనేది మీనింగ్లెస్ అది. సో ఈ పర్టిక్యులర్ చోట తన వీక్నెస్ ఉంది అని ద బ్యాడ్ పీపుల్కి తెలిసినప్పుడు యూ విల్ ఫీల్ సర్టన్ ఎంపతి అండ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక లెటర్ గురించి చెప్పారు మాకు. అది ఎప్పుడు రాశారు, ఎప్పుడు ఇచ్చారు? సినిమా స్టార్టింగ్ ముందు. స్టార్టింగ్ ఓపెనింగ్ కంటే ముందా? ముందు నా ఫోన్లో ఉంటుంది. నిన్న నాకు రిలీజ్ అయిపోయాడు అగ్రిమెంట్ నుంచి. ఆ అగ్రిమెంట్ లో నిన్న రిలీజ్ చేశాను. ఈవెంట్ లో నన్ను రిలీజ్ చేసాడు. ఐ మీన్ ఓపెన్లీ టాక్ టు నాగార్జున మాట్లాడి నేను ఈ మెసేజ్ పెట్టాను అన్నమాట. ఈ నా ఇంటెన్షన్, నా అబ్జెక్టివ్స్ ఈ సినిమాలో నేను వాట్ ఐమ్ ఇంటెండింగ్ టు అచీవ్. ఓకే. అంటే పాయింట్ వైజ్గా ఇట్స్ నాట్ అబౌట్ నేను చాలా మంచి సినిమా తీస్తాను అనేది కాదు. హీరోయిజం ఆస్పెక్ట్, ఒక టెక్నికల్ ఆస్పెక్ట్, ఒక ఈ టైంలో ఇంత రియలిస్టిక్ యాక్షన్ ఇంత వరకు మనం చూసి ఉండకూడదు, ఇలాంటి ఒక 7-8 పాయింట్స్ నేను మెసేజ్ పెట్టాను. అండ్ ఐ టోల్డ్ హిమ్, నువ్వు లాస్ట్లో చూసి నేను ఏదైతే ఇప్పుడు నీకు కమిట్ అయ్యానో అది లేకపోయినా నన్ను ఒక చోట తన్నచ్చు అని చెప్పాను. ఒక చోట అనేది ఉట్టి నాకు నాగార్జునకే తెలుసు. ఓకే సార్, రామ్ గోపాల్ వర్మ గారిలో అంటే ఆబ్వియస్గా చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా కలుస్తూ ఉండడం జరిగేదా? కలిసాము, బట్ నాట్ వెరీ రెగ్యులర్లీ, నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఓకే. మేబీ అట్ ద మోస్ట్ ఆఫ్టర్ గోవిందా మేబీ 10 times. తను చెప్పింది కరెక్ట్. నేను ఆఫీసర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్కి నాగార్జున ఇంటికి వెళ్ళి చెప్పాను స్టోరీ. ఐ సడన్లీ ఫెల్ట్ ఐ వాజ్ మీటింగ్ హిమ్ ఎవ్రీ డే సిన్స్ లాస్ట్. ఓకే. అంటే ద కనెక్ట్ అండ్ ది వే వి టాక్డ్ యాజ్ ఇఫ్ వీ నో ఎవ్రీథింగ్. ఏదో మళ్ళీ అంటే చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే అంటే ఒక పర్టిక్యులర్ ఇష్యూలో దెల్ బి అండ్ ఇట్ వాజ్ ఇమీడియట్. దే డింట్ టేక్ ఎనీథింగ్ బికాస్ ద పాయింట్ ఈజ్ ఐ ఫీల్ he connected to my sincerity of what the film is, my narration and than understanding adi and so my iddar synergy officer lo it was better than Shiva. నాగార్జున గారు సూపర్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి చాలా చాలా విషయాలు మాకు తెలుసు. మాకు తెలియంది ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిన మీరు చెప్పాలి. I feel like one thing is Nagarjuna respects the other person's freedom. ఓకే. అంటే తను ఎప్పుడు ఇలా చేయాలి ఇలా చేయొద్దు అని నేనని కదా ఎవరినైనా సరే. అండ్ అది చాలా అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్.
సో అవతల వాళ్ళ మీద ఒక రుద్దటానికి లేకపోతే ఒక తనకున్న పొజిషన్ని అథారిటేటివ్గా చేయటానికి ఉన్న చాలామంది చేస్తారు అది. అండ్ ఐ ఫీల్ దట్ లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీ ఐ థింక్ ఐ డోంట్ నో ఎనీబడి హూ డస్ ఇట్ బెటర్ దెన్ నాగార్జున. అండ్ సేమ్ క్వశ్చన్ టు యూ అబౌట్ ఆర్జీవి గారు. That is madness. No, it is. No, seriously, it's not a joke or anything. You Yes. know, that gives there's a certain kind of inherent energy which is always there. You can see it happening around him. ఓకే. Whatever he does in it, it is done with ఏది చేసినా ఇప్పుడు ఆఫీసర్ కాదు దానికి ముందు జిఎస్టీ తీసిన whatever he's done with his madness and his conviction. He believes in it. Right. Totally, to the core. See, that is a good quality. It could be very bad quality also. But it's something that's what attracts me to him or him to me. You know, I like that quality. నిజంగా ఆ యాటిట్యూడ్ ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించి పెట్టింది. యునో ఎవ్రీవన్ లైక్స్ దట్ యాక్చువల్లీ. No, all, I mean, రాముని పొగుడుతూ అని కాదు. You look at all geniuses, they're all mad. Mad people. Only out of madness comes freedom. Out of freedom comes new thoughts, new things. Something new, yeah. You know? It's in a very good way. You call it madness, but maybe Yes, you call yes. it genius, you can call it anything. You can give intelligence, you can give it a lot of names. I call it madness. And Myra, what was your working experience with RGV garu? Obviously, with RGV, it's obviously amazing experience because, you know, the kind of techniques he uses is very different. I have not seen anybody using such techniques. And people actually talk about him that he is a very expert guy. So he's a brilliant director. What is your favorite movie of RGV garu? Sarkar. Sarkar. Yeah. And you? No. No? You didn't get to lied. see? You told me you saw Company. Yeah. No, she forgot also. మర్చిపోయింది. Yeah. Yeah, half the movie. Half of the movie. Half movie. Why? I was on the shoot and I was seeing. So how is it working for Telugu film? It was You have really done very few amazing. serials in Hindi, right? Yeah, only one. Only one serial in Hindi, and this is Yeah. the first time for film in Telugu. Yeah. So how was it? It was very amazing and very exciting. Any memorable incident or experience you had while shooting for this movie? No. No. Everything was memorable. Not in Say that. particular. That's Say what. Thank you so much for being with Yeah. us. All right. Thank you. Okay.